డీమార్ట్ షాపింగ్కి అయితే వచ్చాము. ఇక్కడ నేను సరుకులు బడ్జెట్లో ఎలా తీసుకున్నానో ఈ వీడియోలో అయితే ఉంటుంది. మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హాయ్ అందరికీ యూట్యూబ్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మార్నింగ్ ఇంకా డీమార్ట్కి వెళ్దాం అనేసి ఇంకా టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేయకుండానే వచ్చేసాము. ఇంకా అక్కడైతే పూరి తీసుకొని తినేసాను అనమాట. ఇంకా మా బాబు నేను పెడితేనే తింటా అంటున్నాడు, తినేసాడు. ఇంకా డీమార్ట్కి వచ్చేసాము. ఇంకా అక్కడ నుంచి ఆటో బుక్ చేసుకొని ఇక్కడ మా వదిన అనమాట, తను ఇంతకుముందే బ్యాగ్ తీసుకుంది, అది రిటర్న్ ఇవ్వడానికి అయితే చూస్తుంది అనమాట. అక్కడ ఇంకా ఏం చెప్పారో నేను లోపలికి వచ్చేసాను. ఇంకా మా బాబు అయితే ఇంకా ట్రాలీలో కూర్చొని దిగురా నేను వీడియో తీసుకుంటానంటే అస్సలు దిగడం లేదు. ఇంకా తను ఎప్పుడైతే ఇంకా అక్కడ ఉన్న వస్తువులన్నీ తీసి దాంట్లో ట్రాలీలో చేద్దామని చూస్తున్నాడు. అందుకని ఇక్కడ బిస్కెట్ ప్యాకెట్ అయితే ఇయ్యని చెప్తున్నాను. డీమార్ట్కి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక ఐటమ్ అయితే బిస్కెట్స్లలో తీసుకోవాల్సిందే. అది తిన్నా తినకపోయినా వేస్ట్ అవుతున్నా లేకపోయినా ఇంకా తీసుకోవాల్సిందే అనమాట. ఇక్కడైతే ఓట్స్ తీసుకుంటున్నాను నేను మా వారికి డైట్లో. అలాగే ఇంకా మ్యాగీ, ఇప్పే మ్యాగీ బాగుంటుందా లేకపోతే ఓన్లీ మ్యాగీ బాగుంటుందా ఎల్లో కలర్ అనేసి చూస్తున్నాను. ఎప్పుడైతే నేను ఎల్లో కలర్ షీట్ ఉన్నదే తీసుకుంటాను, ఎందుకంటే అదే టేస్ట్ బాగుంటుంది కాబట్టి. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ చేయడానికి పిల్లలకి అయితే తీసుకుంటున్నాను అనమాట. వాళ్ళు సడన్గా అడిగినప్పుడు ఇంకేం లేనప్పుడు కూడా నేను చేసి పెడుతూ ఉంటాను. పిల్లలిద్దరికి మ్యాగీ అయితే చాలా ఇష్టం. అలాగే ఇప్పుడు ఎండాకాలం కూడా వస్తుంది కదా, ఇంకా మా ఇంట్లో పండ్లు అయితే చాలానే తెచ్చి పెడతాము. ఇంకా అవి ఒక్కోసారి వేస్ట్ అవుతుంటాయి. అలా వేస్ట్ కాకుండా ఇంకా ఇక్కడైతే కస్టర్డ్ పౌడర్ అండ్ క్రీమ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ బెల్లం ఉండాలండి. నేను మామూలుగా అయితే 1 kg అట్లా తీసుకునేదాన్ని అప్పుడు. ఇంకా అవి ఎంతగా ఏమి యూజ్ ఉండకపోయేటివి. ఇలా 1 get 1 buy 1 ఫ్రీ ఉన్నటివి తీసుకున్నాను. అవి చాలా యూజ్ అవుతున్నాయి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఇంకా అక్కడ నుంచి అయితే సరుకులకు వచ్చేసాము. ఇక్కడ అన్ని లూజ్వి ఉంటాయి, అవన్నీ ఒక్కొక్కటిగా ఇంకా 1 kg 2 kg 5 kg 10 kg వరకు కూడా ఉంటాయి. అన్ని కవర్లలో ఒకటి నింపేసుకొని ఇంకా అక్కడ ప్యాక్ అయితే చేపించేసుకోవాలి, సీల్ చేపించుకోవాలి. ఇంకా అక్కడ నుంచి నూనె ప్యాకెట్లు మామూలుగా బయట కొన్నట్టయితే 175 ఉంది, ఇక్కడ చూసినట్టయితే 163 అనమాట. ఇంకా ఉన్నా కూడా మనకి ఏమీ వేస్ట్ కావు కదా అనేసి ఇంకా తీసుకుంటున్నాను. ఒక 3-4 అయితే తీసుకున్నాను. ఇంకా ఎప్పటికైనా యూజ్ అవుతాయి కదా అనేసి, ఇంకా ఊరికే రాలేం కదా డీమార్ట్కి అయిపోయినప్పుడల్లా, అందుకనే ఒకటేసారి తీసి పెట్టుకుంటున్నాను. ఇంకా మా బావ అయితే వచ్చినప్పుడల్లా ఇంకా ఏదో ఒకటి తింటుంటాడు అనమాట. డీమార్ట్లో ఒక్కోసారి వాళ్ళు చూసినప్పుడు తిడతారు. ఇక్కడ పేస్ట్ అయిపోయింది మా బాబుది, గుర్తు చేస్తున్నాడు. నేను పిల్లలు వాడే పేస్టే తీసుకుంటాను, ఇంకా పెద్దవాళ్ళది కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది కదా అనేసి. ఇక్కడైతే డైపర్స్ మామూలుగా ఇక్కడ 350 చూపిస్తున్నారు. మేమైతే ఇంతకుముందు 600 కొన్నాము. చాలా బెనిఫిట్ ఉంది ఇప్పుడైతే. ఇక్కడ అత్త అల్లుడు ఏం డిస్కషన్ చేస్తున్నారంటే చాక్లెట్ తిద్దామా తీసుకుందామా ఏది బాగుంటుందని అడుగుతుందన్నమాట. ఇంకా వాడు కూడా సైగలు చేస్తున్నాడు, ఇది బాగుంటుంది ఇది బాగుంటుందని. ఇంకా మామూలుగా అయితే ఇంకా ఒక్కోసారి అయితే తినేస్తారు, ఇంకొక్కోసారి దొరికిపోతారు అన్నమాట. పిల్లలతో వస్తే ఇదే గోల, ఇంకా మనల్ని కూడా తిప్పిస్తారు వాళ్ళు. అందుకని జాగ్రత్తగా ఉండాలి డీమార్ట్కి వెళ్ళినప్పుడు పిల్లలతో. మనం ఇటు చూస్తుంటే ఇటు సైడ్ ఏది తీసి పాడేసి తినేస్తాడో తెలియదు. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ మీకు కావాలనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో ఇవన్నీ సరుకులు, అన్నీ పూజ సామాన్లు ఇంకా మిగతావన్నీ ఉంటాయి. అవన్నీ కంప్లీట్ అయిపోయాయి చూసుకునేది. ఇంకా పైకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మెట్ల పై నుంచి ఇంకా లిఫ్ట్ అయితే చాలా రష్ అయితే ఉందనేసి మెట్ల పై నుంచి వెళ్తున్నాము. ఇక్కడ వీడియోస్ మామూలుగా అయితే అలో లేదన్నారు, కాకపోతే మేము అక్కడక్కడ వీడియోస్ తీసుకుంటున్నాము. ఇంకా చూస్తారేమో అనేసి ఇంకా ఆపి తీసుకుంటున్నాం అన్నమాట. కానీ ధైర్యంగా కూడా తీయలేకపోయినాము. ఇంకా ఏంటి సడన్గా చూస్తారేమో అనేసి సరిగా తీయలేకపోయాము. ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. అక్కడంతా బట్టలు ఉంటాయన్నమాట, క్లాత్స్. ఇక మా బావ అయితే ఇంకా స్పెట్స్ పెట్టుకొని ప్రతిసారి వచ్చినప్పుడల్లా స్పెట్స్ తోటే ఆడుతూ ఉంటాడు.
ఇంకా డీమార్ట్ ఫస్ట్ ఫ్లోర్ వదిలి వెళ్ళేంత వరకు కూడా స్పెట్స్ని పెట్టుకొని ఇంకా ఒక్కొక్కటి మారుస్తూ ఉంటాడనమాట. వాని తృప్తి, ఆ స్పెట్స్ పెట్టుకునే తృప్తి అక్కడ తీరిపోతుంది. ఇంకా కొనిచ్చే పని లేకోకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే కొనిచ్చినా కూడా వాటిని ఒక్క గంట ఉండించుకుంటే కూడా చాలా గ్రేట్ వాళ్ళు. అట్లా మొత్తం ఇంకా ఇరిగొట్టి పాడేస్తారని కొనిపించాను. ఇంకా తిరిగేంత వరకు కూడా పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఇంకా సెక్షన్ అయిపోయింది, ఇంకా చూస్తున్నాం అనమాట ఇంకేమేమి తీసుకోవాలి అనేసి. క్లాత్ ఇక్కడైతే ఏం అవసరం లేదు. ఇంకా అక్కడ నుంచి కూడా పై ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడంతా మొత్తం మనకు ఇవేముంటాయి, బొమ్మలు ఉంటాయి, ఇంకా మిగతావన్నీ పిల్లలు ఆడుకునేటివి బొమ్మలు, ఇంకా కొన్ని డబ్బాలు, మన గ్రాసరీ ఐటమ్స్ డబ్బాలు ఉంటాయి కదా, అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేను ఇంకా బాగుంది ఇది అనేసి దీన్ని ట్రయల్ చేస్తున్నాను. మా బావేమో కింద నుంచి కొడుతున్నాను, ఎందుకంటే సౌండ్ వస్తుంది అది. ఇంకా చివరికి అన్నీ చూసి బొమ్మలతో ఆడుకొని ఇక్కడైతే షటిల్ కనిపించింది అనేసి షటిల్ తీసుకొని కాక్స్ తీసుకొని వచ్చాడు మా బాబు. ఇక్కడ బాక్సెస్ సెక్షన్ అన్నమాట, గ్రాసరీ స్టోరేజ్వి. ఇక్కడైతే నేను ఆనియన్స్ అన్నీ ఒకటే దగ్గర పెట్టుకోవడానికి ఒకటి మామూలుగా ప్లాస్టిక్ది ఉంటుంది కదా, దానికోసం అయితే వెతుకుతున్నాను. స్టోరేజ్ చేసుకోవడానికి ఇంతకుముందు చాలా ఉండేటివి, ఇప్పుడు ఒక్కటి కూడా కనిపించట్లేదు. ఇంకా తర్వాత చూద్దాంలే అనేసి ఇక్కడ బాటిల్స్ అయితే చూస్తున్నాను. ఇంకా నాకు ఆల్రెడీ ఉంది, మా పాపకు వాడుతున్నాను అనమాట. ఇంకా మా పాప అయితే దాంట్లో తాగడానికి వస్తలేదు అనేసి ఇట్లా సిప్పర్ బాటిల్ తీసుకుంటే బాగుంటుందని ఇంకా మా బాబు తెచ్చేస్తే ఇంకా అక్కడికి వెళ్ళిపోయి చూస్తున్నాను. ఇక్కడ ఇంకా పర్పుల్ బాటిల్ అయితే నచ్చింది, ఇంకా అదే తీసుకున్నాను. ఇంకా ఈరోజు ఏంటో అన్ని పర్పులే నచ్చుతున్నాయి అన్నమాట ఇక్కడ. అందుకని ఇంకా పర్పుల్ కూడా అది తీసేసుకొని ఇంకా నా పాప బాటిల్ ఏమో నేను తీసుకున్నాను. ఈ కొత్త బాటిల్ అయితే మా పాపకు తీసుకున్నాను. ఇంతకుముందు తీసుకున్నది అయితే 200లో ఉండే, ఇప్పుడైతే 150కే వస్తుంది. ఇంకా అలా సేవ్ అయిపోయింది అనమాట. ఇంకా మధ్యలో నన్ను చేయనిస్తారా, ఇప్పుడే టైం అయిపోతుంది అంటే ఇంకా మా బాబు టాయిలెట్ వస్తుంది అనేసి అంటే ఇంకా వాష్రూమ్కి అయితే తీసుకెళ్ళాను. ఇంకా వాష్రూమ్ అయిపోగానే ఇంకా వాటర్ అన్నాడు, వాటర్ కూడా తాగాను. ఇంకా పైకి వెళ్ళి కిందికి వచ్చేసరికి 10 minutes 15 minutes అక్కడే అయిపోతుంది టైం అంతా. ఇక్కడ మా వదిన అయితే ఇంకా డైరీ ఫామ్, ఇక్కడ ఇంకా స్పోర్ట్స్, ఇక్కడ ఏంటివి బేబీ కార్న్ ఉన్నాయి తీసుకుంటాం అంటే వద్దన్నాను అనమాట. ఇంకా అక్కడ ఏంటి పన్నీర్ తీసుకొని కొన్ని యోగట్ ఉంటే అవి 2 తీసుకొని కంపల్సరీగా తీసుకుంటాను ప్రతిసారి వచ్చినప్పుడు అలా యోగట్. ఇంకా తీసుకొని బయటకు అయితే వచ్చేసాను అనమాట. ఆటో బుక్ చేసుకొని ఇంటికి అయితే వచ్చాము. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.